కాబట్టి దేవుని ప్రజ, భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలలో 70% ఆయుర్వేదిక్ సూత్రాలు ఉన్నాయి, 30% మతపరమైన సాంప్రదాయాలు ఉన్నాయి. ఆరోగ్య సూత్రాలకు ఆయుర్వేదిక్ సాంప్రదాయాన్ని నేను పేరు పెడుతున్నాను. మత సాంప్రదాయం వేరు, ఆరోగ్య సాంప్రదాయాలు వేరు. ఉదాహరణకు ఒకటి అర్థమయ్యేటట్టు చెప్తాను. భారతదేశంలో ఉన్నావు కాబట్టి నీకు ఇది అర్థం కావాలి. నీలోని అజ్ఞానం సువార్తకు ఆటంకం కాకూడదని చెప్తున్నాను. మీరు చెప్పండి, మీకు అర్థమయ్యేటట్టు ఒక్క మాట నేను చెప్తాను. సహజంగా ఎవరైనా పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు వెళ్తే ఆడవాళ్లకు పసుపు పెడుతుంటారు భారతదేశంలో, అవునా కదా? హలో, నేను ఏ ప్రాంతానికి వచ్చాను? ఇది ఏ ఊరు? మల్కీపురంకి దగ్గరే కదా, వేరే గ్రహానికి ఏం రాలేదుగా, మీరు గ్రహాంతరవాసులు అయితే కాదుగా. మరి అదేంటి అంత వింతగా చూస్తున్నారు? ఇప్పటి నుంచి మళ్ళీ అడుగుతున్నాను, అవునైతే ఇలాగనండి, కాదైతే ఇలాగనండి. ఏం చెప్పినా అలా మాత్రం ఉండకండి. మీకు అర్థమవుతుందని నాకు అర్థమవుతున్న కొద్దీ నేను ఇంకా అనేక సంగతులు చెబుతాను. వివరణ తగ్గుతుంది, ఆలోచన ఎక్కువగా అందుతుంది. కాబట్టి మీకు అర్థం అవ్వలేదు అనిపించినప్పుడే 4 మాటలు ఎక్కువ పెరుగుతాయి. మీకు అర్థమైందంటే వేరే అంశంలోకి వెళ్ళిపోతాం, లేదా వేరే పాయింట్లోకి వెళ్ళిపోతాం. ఇలా ఎన్నో విషయాలు మనం అర్థం చేసుకోవాలి. సరే, కొన్ని చోట్ల మనం చూస్తుంటాం, స్త్రీలకు కాళ్ళకు పసుపు పెడుతుంటారు, అవునా కదా? ఎందుకు పెడతారు ఆ పసుపు? మనకు తెలిసింది ఏంటంటే అది మత సాంప్రదాయం అని. అది మత సాంప్రదాయం కాదు, ఆయుర్వేదిక్ సాంప్రదాయ. గడిచిన 17 సంవత్సరాలుగా చెబుతూ వస్తున్నాను నేను. ఇది ఆయుర్వేదిక్ సాంప్రదాయం. ఏంటో తెలుసా? స్త్రీలు నీళ్లున్న చోట గిన్నెలు గడుగుతూ, బట్టలు ఉతుకుతూ పనిచేస్తారే, అక్కడ వాళ్ళ పాదాలు పగిలిపోతూ ఉంటాయి, తద్వారా ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకు ఎవరైనా సరే తమ ఇంటికి ఫంక్షన్కి పిలిచినప్పుడు మన ఇంటికి వచ్చినందుకే ఇన్ఫెక్షన్ పెరిగింది అనే పేరు రాకూడదని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, పెద్దలు ఎవరైనా మన ఇంటికి వస్తే ముందు వాళ్ళ కాళ్ళకు పసుపు పెట్టండి అన్నారు. మొన్న కరోనా వచ్చినప్పుడు మీ చేతులకు పదే రుద్దుకున్నారు. ఏంటది? ఏమిటది? శానిటైజేషన్ కదా. పదే శానిటైజర్ రాసుకున్నారు. సేమ్ అంతే, కాళ్ళకు అది శానిటైజేషన్ అనమాట. మీకు దెబ్బ తగిలితే ఏం పెట్టుకుంటుంటారు అప్పుడప్పుడు? పసుపు. అదే మత సాంప్రదాయం అనా? ఆయుర్వేదిక్ సాంప్రదాయం. కూరల్లో పసుపు వేస్తుంటారే, మరి మత సాంప్రదాయం అయితే ఎందుకు వేస్తున్నారు? అంత మాత్రమే కాదు, మీ ముల్తాన్ మట్టిల్లో అప్పుడప్పుడు పసుపు వేసుకుంటారంటగా. ఇప్పుడు చెప్పండి, అది మతమే అయితే ఎందుకు వాడుతున్నట్టు? మరి కొంచెం బుద్ధిగా క్రైస్తవుడు ఆలోచించడం నేర్చుకోవాలి. యూదుల వలె వద్దు. క్రైస్తవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. యూదులకు అలాంటి బాధ్యత భారం లేదు. సువార్త భారం అంతా మన మీద ఉంది, వారి మీద లేదు. పౌలు భక్తుడు ఏకంగా సున్నతి విషయంలో ఒక పత్రిక రాసి దాన్ని ఖండించాడు. అలాంటి పౌలు భక్తుడు యూదులకు సువార్త ఆటంకం అవుతుందని దాన్ని మరలా ఖండించడం ఆపేసి శిష్యులకే సున్నతి చేయించి సువార్త ప్రకటించాడు యూదుల మధ్యలో. ఎందుకంటే వాటికంటే సువార్తే ముఖ్యం అనుకున్నాడు. అప్పుడు అంటాడు, పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవుట యందు, సున్నతి జరుగుట యందు లేదు, జరగకపోవుట యందు లేదు, కానీ సువార్త మాత్రం జరగాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇది కేవలం ఆయుర్వేదిక్ సాంప్రదాయంగా పసుపును వాడారు. ఒకవేళ అది మత సాంప్రదాయం అయి ఉంటే, విన్నారా నేనేమన్నాను? కాళ్ళకు పసుపు రాయడం ఒకవేళ మత సాంప్రదాయమే అయితే పురుషులకు కూడా రాయాలిగా. ఎప్పుడైనా పురుషులకు రాయడం మీరు చూసారా? అందుకని మనం ప్రతిదానికి మొండి వైఖరి భక్తి చేయడం మాని, అక్షరార్థ భక్తి చేయడం మాని, సమాజానికి వ్యతిరేకంగా మారడం మాని, వారు ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. అలాగని మిమ్మల్ని ఏం పెట్టుకోమనలా. కొందరికి అలా అర్థమై ఉంటే మీ స్వభావాన్ని వెంటనే సిలువ వేయండి. కొందరు అదే చెప్పేది ఒకటైతే అర్థం చేసుకునేది ఇంకొకటి అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను పెట్టుకోవడం గురించి చెప్పట్లా, వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారో నీకు జ్ఞానం కలిగి ఉండాలని చెప్తున్నాను. నువ్వు తృణీకరించకుండా, నువ్వు వారిని అవమానించకుండా, నువ్వు వారిని అపార్థం చేసుకోకుండా, నువ్వు హేళన చేస్తే వారు నిన్ను బట్టి క్రీస్తును ద్వేషించకుండా. ప్రైజ్ ది లార్డ్. ఒకటి చెప్తే దాన్ని ఇంకొకలాగా అర్థం చేసుకునే వాళ్ళు ఎలా భక్తులయ్యారో, ఎలా విశ్వాసులు అవుతున్నారో, ఎలా క్రైస్తవులు అవుతున్నారో అర్థం కావట్లేదు. ఒక భక్తుడు తన నోటితో ఏం చెప్తాడో దాని గురించి మాట్లాడాలి. చెప్పని దాన్ని తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడేవారిని ఏమంటారో తెలుసా? కొండెములాడువారు. వీరు మంచిని చెడుగా చెప్తారు, చెడునేమో చేదునేమో తీపిగా చెప్తారు, తీపినేమో చేదుగా చెప్తారు. వెలుగునేమో చీకటి అంటారు, చీకటినేమో వెలుగు అంటారు. ఈ దౌర్భాగ్యత నుంచి మనం బయటపడాలి. మీకు తెలుసా, ఓ అద్భుతమైన విషయం నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత మీకు ఎన్నో సంగతులు అర్థమయ్యాయని నేను నమ్ముతున్నాను. ఇక మీదట మీ బంధువులతో, మీ స్నేహితులతో మీరు సరి అయిన విషయాన్ని మాట్లాడతారని, అర్థమయ్యేటట్లు మాట్లాడతారని నేను నమ్ముతున్నాను.